భయ్యా కొత్త స్టాక్ వచ్చింది. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఆ 8 గంటల ఆపరేషన్లో పొట్ట ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ గారు భయపడిపోయి తన తండ్రిని కానీ భర్తను కానీ థియేటర్ లోపలికి రమ్మన్నారు. మా డాడీ లోపలికి వచ్చినప్పటికి నా కడుపులో పేగులను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అవునా నిజమా? 18 అడుగుల పేగుకి 14 అడుగుల పేగు కుళ్ళిపోయింది. 4 అడుగుల పేగు మాత్రమే ఉంటుంది. నేను ఆపరేషన్ చేసినా మీ అమ్మాయి 72 గంటల్లో చచ్చిపోతుంది, చెయ్యకపోయినా 72 గంటల్లో చచ్చిపోద్ది. నన్ను ఏం చేయమంటారని అడిగారంట. మా డాడీ అన్నారంట, డాక్టర్ గారు చచ్చిపోయిందనుకో నోరు మూసుకుని శవాన్ని తీసుకెళ్ళిపోతాం, బ్రతికిందనుకో నా దేవుని కనపరుస్తామయ్యా, మీ పని మీరు చేయండి అని చెప్పేసి 8 గంటలు పోయిన తర్వాత స్పృహలో లేని నేను కళ్ళు తెరిసినప్పటికీ డాక్టర్ గారి చేతిలో పేగు ఇలాగ ఏలాడబడుతుందండి. చాప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అప్పుడు పోషించాడు, ఇప్పుడు పోషిస్తాడు, అప్పుడు పోషించాడు, ఇప్పుడు పోషిస్తాడు. చిన్ననాటి నుండి చూశాడు, ఇక ముందు చూసుకుంటాడు. చిన్ననాటి నుండి చూశాడు, ఇక ముందు చూసుకుంటాడు. మొన్న పండు తిన్నాను, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. వావ్ హల్లెలూయా. ప్రపంచ లోకం అంతటికి దేవుడు ఒకడే, ఆ దేవుడు యేసే. అంటే అమెరికాలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు. అంటే అక్కడ ఎక్కువ పాపులేషన్ క్రిస్టియన్ పాపులేషన్ ఉంది కాబట్టి అమెరికాలో పుట్టింది అని అనుకుంటుంటారు. ఆ మతం మనకెందుకు అంటారు. ఆ మతం మనకెందుకు అన్నప్పుడు అమెరికా వాళ్ళు తయారు చేసిన ఫోన్లు వాడకూడదు, లైట్లు వాడకూడదు, కెమెరాలు వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు. లెక్క చూస్తే మీరు భారతదేశంలో ఉండొద్దు, అమెరికాలోకి వెళ్ళిపోండి. వేసేసాడు, బాగా వేసేసాడు.